హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే మన మెటాఫోర్స్లో అంటే అదే మెటాఫోర్స్ హోలీవర్స్గా మారిందన్న విషయం ఆల్రెడీ మనకు తెలిసిందే. ఈ హోలీవర్స్గా మారిన తర్వాత మనకి ఏంటంటే హోలీవర్స్గా రీబ్రాండ్ అయిన టెక్టైల్ మాత్రమే మనకి లాంచ్ అయిందనమాట. ఓకేనా. ఈ టెక్టైల్లో లాంచ్ అయిన తర్వాత చాలా మంది ఏంటంటే మన వాళ్ళు ఏ స్లాట్లో ఉన్నారో ఆ స్లాట్లన్నీ కూడా ఆల్రెడీ అప్డేట్ అనేది చేసుకున్నారనమాట ఆటోమేటిక్గా. ఈ అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది నీట్‌గా అప్గ్రేడ్ చేసుకున్నారు. అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే అక్కడ ఒక ఆప్షన్ అనేది ఒక ఆన్ అనేది ఆప్షన్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అంటే ఆటో అప్గ్రేడ్ అనేది ఆప్షన్ అనేది ఆన్‌లో ఉంటుందన్నమాట. దాన్నేంటంటే మనం ఆఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. అది ఏ విధంగా ఆఫ్ చేసి పెట్టుకోవాలి, ఆఫ్ చేసి పెట్టుకోకపోతే మనకొచ్చే నష్టం. ఈ విధంగా మనం ఐడియా అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత అంటే టెక్టైల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మీరు ఎన్ని స్లాట్లు అయితే ఉన్నారో అదంటే టెక్టైల్‌లో మన స్లాట్లు అంటాం కాబట్టి ఎన్ని స్లాట్లు అయితే ఉన్నారో అన్ని స్లాట్లు కూడా మీకు ఈ విధంగా ఓపెన్ అనేది అవ్వడం జరుగుతుందనమాట. కానీ సపోజ్ వీటిలో ఏంటంటే యాక్టివేట్ చేసుకోకపోతే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకోవాలి. కన్ఫర్మ్‌గా యాక్టివేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మనం ఏంటంటే ఓన్లీ గ్యాస్ ఫీజ్ పెట్టుకునేసి మనం యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా మనం డైలీ ఖర్చు పెట్టవలసిన అవసరం అంటే ఏం లేదనమాట. ఓన్లీ మనకు గ్యాస్ ఫీజు ఉన్నట్టయితే మనకి గ్యాస్ ఫీజుతో మనం ఎన్ని స్లాట్లు అయితే ఉన్నాయో అన్ని స్లాట్లు కూడా ఒకే క్లిక్‌తో మనం ఎన్ని స్లాట్లు అయితే ఉన్నాయో అన్ని స్లాట్లు కూడా ఒకే క్లిక్‌తో మనం యాక్టివేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ గ్యాస్ ఫీజ్‌తో. ఓకే. అది ఆల్రెడీ చాలామంది చేస్తున్నారు. ఒకవేళ అది చేసుకోలేదని ఇలా ఉంటే నెక్స్ట్ వీడియోలో అది ఏ విధంగా చేయాలని నేను చెప్తాను. ఓకేనా. ఈ విధంగా మనకి స్లాట్‌లనేది మనకు ఓపెన్ అయిన తర్వాత ప్రతి ఆహ్, స్లాట్‌కి కూడా మీకు ఇక్కడ గో టు అని చెప్పి ఉన్నది చూడండి. గో టు అనేది చెప్తుంది చూడండి. అది ప్రతి దానికి కూడా గో టు అని చెప్పేసి ఉంటుందన్నమాట ఇలాగ. ఓకేనా. సపోజ్ మీరిక్కడ ఏంటంటే ఇదివరకు ఏంటంటే మనకి ఈ ఆప్షన్ అనేది లేదనమాట. ఇప్పుడు కొత్తగా రీలాంచ్ అయిన తర్వాత మనకి ఈ ఆప్షన్ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ గో టు అని చెప్తుంది కదా! ఈ గో టు అనే దాన్ని క్లిక్ చేయండి ఇలాగ ఈ విధంగా. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఎన్ని లెవెల్స్ అయితే ఉన్నావో అన్ని లెవెల్స్ కూడా మనకి ఈ విధంగా చూపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకేంటంటే ఈ విధంగా చూపించినట్టయితే మనకి ఇక్కడ ఆటో ఆటో అప్‌గ్రేడ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఆహ్, 2 బటన్లు గ్రీన్ కలర్‌లో చూపిస్తున్నాయి కదా! బ్లూ కలర్‌లో చూపిస్తున్నాయి కదా! అదే 2 కూడా ఆన్‌లో ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడేంటంటే మీరు ఎన్ని స్లాట్‌లు అయితే ఉన్నారో సపోజ్ నేను 6 స్లాట్‌లో ఉన్నానిక్కడ. నేను 6 స్లాట్‌లో ఉన్నానంటే ఈ 6 స్లాట్‌లు నేను 5 స్లాట్‌కొచ్చేసరికి నేను ఆఫ్‌లో పెట్టుకోవాలన్నమాట. పైనున్న గ్రీన్ కలర్ ఆటో అప్‌డేట్ అనేది 5 స్లాట్‌ల వరకు నేను ఆఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే 6 స్లాట్‌ల వరకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటే మీరు ఎన్ని లెవెల్‌లో అయితే ఉన్నారో ఆ లెవెల్‌కి ఒకటి తగ్గించి సపోజ్ 5లో ఉంటే 4లో, 6లో ఉంటే 5 వరకు, 6లో 7లో ఉంటే 6 వరకు ఆఫ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఆఫ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి అని తెలుసుకున్నట్టయితే సపోజ్ మనం ఎవరినైనా సరే మన కింద ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా రిఫరల్ చేసినప్పుడు మనం సపోజ్ మన లెవెల్ వరకు కూడా ఎవరైతే రీచ్ అయ్యి వస్తారో మనకి లెవెల్ వరకు వస్తారో వాళ్ళకి వచ్చే అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్‌కమ్ అనేది మనకేంటంటే ఇమ్మీడియేట్‌గా మనకి రావడం అనేది జరుగుద్దనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఆఫ్ చేసి పెట్టుకోలేనట్టయితే సపోజ్ మీరు మీ కింద ఎవరైనా మీరు 5 లెవెల్ వరకు ఉన్నారు. మీ కింద 5 లెవెల్ వరకు వచ్చారు. వచ్చేటోడికేంటంటే మీకు ఆటోమేటిక్‌గా వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో అంటే ఫస్ట్ ఇన్‌కమ్, సెకండ్ ఇన్‌కమ్, థర్డ్ ఇన్‌కమ్, ఫోర్త్ ఇన్‌కమ్, ఫిఫ్త్ ఇన్‌కమ్ మీకు 5 ఇన్‌కమ్‌లు 100% మీకు రావాలనమాట. ఆ విధంగా మీకు రాకుండా మీకేంటంటే ఇక్కడ ఈ బటన్ ఆఫ్ చేసి పెట్టుకోకుండా ఉండడం వల్ల మీకేంటంటే అక్కడ మీ పేమెంట్ అనేది స్టక్ అవుతదనమాట. స్టక్ అయ్యి మళ్ళీ ఆ పేమెంట్ అనేది మీకు ఎప్పుడొస్తదంటే మళ్ళీ రెండో రౌండ్‌లో అంటే సపోజ్ మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి 5 స్లాట్లు తీసుకున్నప్పుడు అప్పుడు ఆ పేమెంట్, ఈ పేమెంట్ కలిపి మీకు రావడం అనేది జరుగుద్దనమాట. అంటే మళ్ళీ రీబర్త్ అయ్యేంత వరకు కూడా ఆ పేమెంట్ కోసం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుందనమాట. అలా కాకుండా ఈ బటన్ అయితే ఏదైతే ఉందో ఆ బటన్‌ని మీరు ఆఫ్ చేసి పెట్టుకున్నట్టయితే ఫస్ట్ రౌండ్‌లోనే మీకు రావాల్సిన పేమెంట్ అనేది మీకు 5 స్లాట్లైనా, 4 స్లాట్లైనా, 3 స్లాట్లైనా ఏ పేమెంట్ అయినా సరే ఏ స్లాట్‌కి ఎంతవరకు రావాలంటే అంతవరకు 100% మీకు పేమెంట్ అనేది ఇమ్మీడియేట్‌గా మీకు రావడం అనేది జరుగుద్దనమాట. అక్కడ పేమెంట్ అనేది పెండింగ్ లేకుండా. ఓకేనా. అదే విధంగా కిందున్న బటన్ అయితే ఏదైతే ఉందో ఆహ్, ఆ బటన్ అయితే మాత్రం ఎప్పుడు మీరు టచ్ చేయకూడదు. ఆ బటన్ ఎప్పుడు మీరు ఆన్‌లోనే ఉంచుకోవాలనమాట. ఓకేనా. ఆ బటన్ ఎప్పుడు మీరు అస్సలు టచ్ చేయొద్దు. ఆ బటన్ ఆన్‌లోనే ఉంచుకోండి. పై బటన్ మాత్రం మీరు ఏ ఏ లెవెల్ వరకు ఉన్నారో ఆ లెవెల్‌కి ఒకటి తగ్గించి
సపోజ్ 5 లెవెల్ అంటే 4 లెవెల్ వరకు మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి. 6 లెవెల్ ఉంటే 5 లెవెల్ వరకు ఆఫ్ చేసి పెట్టుకోండి. 7లో ఉంటే 6 వరకు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఆఫ్ చేసి పెట్టుకునేసి ప్రతి దానికి కూడా అన్నిటికి కూడా ఒకేసారి ఆఫ్ చేసి పెడితే అవ్వదు. ఏ స్లాట్కి ఆ స్లాటే మీరు అక్కడ క్లిక్ చేసుకునేసి అక్కడ గో టు అని చెప్పి ఉంటుంది. గో టు అని క్లిక్ చేసుకునేసి ఇక్కడ ఏ బటన్ అనేది ఆఫ్ చేసి పెట్టుకోండి. ఆటో అప్డేట్ ఆప్షన్ అని చెప్పి ఉంటుంది అన్నమాట. ఇది అది ఆఫ్ చేసి పెట్టుకోండి. ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఇమ్మీడియట్గా మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇదనమాట ఈ రోజు అప్డేట్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే ఒక సెకండ్ ఆగి సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వర్క్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.